న్యూస్ పేపర్ అప్డేట్స్ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో ఇలా ఉంది, ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 రద్దు చేయండి. నెక్స్ట్ తెలుగులో రాసిన వారెందరూ, ఎంపికయ్యారు అని. ఇది గ్రూప్ 1లో ఎంతమంది తెలుగులో రాశారు అనేది పేపర్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టీజీపీఎస్సీకి చుక్కెదురు. గ్రూప్ 1 కేసులో సింగిల్ జడ్జి ఉత్తర్వుపై జోక్యానికి బెంచ్ నిరాకరణ. తెలుగులో రాస్తే మార్కులు రావా అని. ఇవన్నీ ఒకసారి అప్డేట్స్ అయితే చూద్దాం. హెడ్డింగ్స్ ఫస్ట్. తెలుగులో రాస్తే మార్కులు రావా అని నమస్తే తెలంగాణలో అయితే ఇట్లా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. నెక్స్ట్ కులాల లెక్క పక్కా, స్వతంత్ర భారత తొలి కుల గణనకు కేంద్రం సై. కేంద్రం నిర్ణయం చారిత్రాత్మకం. బండి సంజయ్. కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై ఇది. నెక్స్ట్ కులగణనకు ఓకే అని. ఇవన్నీ పేపర్లో వచ్చిన, అన్ని పేపర్లలో వచ్చినాయి. జనగణనతో పాటే నిర్వహణ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం. డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు, అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. నెక్స్ట్ వచ్చేసి అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా సువర్ణ. 3 రాష్ట్రాలలో ప్రధాని పర్యటన. జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా అలోక్ జోషి. నెక్స్ట్ ఆయుర్వేదంలో ఏఐ ఆవిష్కరణలు. సారథితో రవాణా సేవలు మరింత సులభం. పొన్నం. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. ఇవి పేపర్లో వచ్చిన అప్డేట్స్ అన్ని. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 రద్దు చేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. అభ్యర్థుల సందేహాలు తీర్చాలని టీజీపీఎస్సీ చైర్మన్ కు లేఖ. ఇక్కడ ఇంకొకటి అప్డేట్ చూస్తే కులగణన సాహసోపేత నిర్ణయం. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని బండి సంజయ్ అన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ విజయం అంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం అనేది ఈయనలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రూప్ 1 పేపర్లు దిద్దిన వారిలో తెలుగుపై పట్టున్న వారెందరూ, మెయిన్స్ జవాబు పత్రాలు దిద్దిన వారికి కీ ఇచ్చారా, పూర్తి వివరాలు ఇవ్వండి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. విచారణను నేటికి వాయిదా వేసిన ఏకసభ్య ధర్మాసనం. వ్యాసరూప ప్రశ్నలకు కీ ఇవ్వడం సాధ్యం కాదు టీజీపీఎస్సీ. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోనన్న డివిజన్ బెంచ్. నెక్స్ట్ చూస్తే నియామకాల ప్రక్రియ పూర్తి చేయరాదంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ చేసిన అప్పీల్పై విచారించేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారం సింగిల్ జడ్జి వద్ద ఉందని, ఆయన వద్దనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ చూస్తే తెలుగులో రాస్తే మార్కులు రావా, తెలంగాణ చరిత్ర ఘట్టాల క్రమం ఉండాలి కదా. అయితే ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ ఉర్దూ భాషల వారి, తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషల వారీగా మూల్యాంకనం చేసే వాళ్లకు జవాబు పత్రాలు ఇచ్చారా అని టీజీపీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనిపై టీజీపీఎస్సీ న్యాయవాది రాజశేఖర్ మెయిన్ పరీక్షల ప్రశ్నలు వ్యాసం రూపంలో ఉంటాయని, వాటికి జవాబు పత్రాలు ఇవ్వడం సాధ్యం కాదని, ఆయా సబ్జెక్టుల్లో నిపుణులే పేపర్లు దిద్దుతారని, వాళ్లకు
జవాబుపై పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు. మూల్యాంకనం చేసే వాళ్లకు జవాబు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న టీజీపీఎస్సీ వాదనపై కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పే విధంగా పేపర్ ఉండదు అన్న వాదనపై బెంచ్ కల్పించుకుంటూ, ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం గురించి అడిగిన ప్రశ్నకు జవాబు మూసపోసినట్టుగా ఉండదు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగిసింది, ఈ క్రమంలో చోటు చేసుకున్న అనేక ఘట్టాలు, అంశాలు, వీటి గురించి జవాబు ఫలానా వరుస క్రమంలో ఉండాలని మూల్యాంకనం చేసే వాళ్లకు తెలియాలి కదా అని హైకోర్టు అయితే ప్రశ్నించింది. మూల్యాంకనానికి మార్కుల కేటాయింపులకు ఏది ప్రాతిపదిక? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం. నేడు కొనసాగనున్న విచారణ. ఏ ప్రాతిపదికన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నారు? తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి? వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నో. వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి ఆదేశం. గ్రూప్ 1 కేసులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై ముగిసిన విచారణ. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కులగణనకు ఓకే. జనగణనతో పాటు నిర్వహణ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం. అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహిస్తాం. రాజ్యాంగం ప్రకారం గణన కేంద్రం పరిధిలోనిది. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ కోణంలోనే కుల సర్వేలు. ఈ సర్వేలు సమాజంలో సందేహాలు సృష్టిస్తాయి. సమాజంలో రాజకీయ విభజన రాకూడదనే ఈ నిర్ణయం. కులాల లెక్క పక్క. స్వతంత్ర భారత తొలి కుల గణనకు కేంద్రం సై. బ్రిటిష్ హయాంలో జరిగిన లెక్కింపు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా కుల గణనకు రంగం సిద్ధమైంది. ప్రతిపక్షాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ గణనకు ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో కుల గణన ద్వారా ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారనేది తేలనుంది. బ్రిటిష్ ఇండియాలో 1831 నుండి 1931 వరకు కులాల వారీగా జనాభా గణన జరిగింది. 1951లో తొలిసారిగా చేపట్టిన జనాభా లెక్కల్లో కుల గణన చేయలేదు. దశాబ్దం తర్వాత అంటే 1961లో చేపట్టిన జనాభా లెక్కల్లో రాష్ట్రాలు సొంతంగా ఓబీసీల లెక్కలను తేల్చవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. నెక్స్ట్, డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు. అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. అయితే ఇక్కడ చూస్తే డిజిటల్ యాక్సెస్ ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ, విద్య, వైద్య, ఆర్థిక సేవలతో పాటు ఇతరత్ర డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారానే అందుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆర్టికల్ 21 కింద రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును సాంకేతిక వాస్తవాలతో అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో కొంతమందికి మాత్రమే డిజిటల్ సేవలు అందుతున్నాయి. వివిధ కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, దివ్యాంగులు వాటిని పొందలేకపోతున్నారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా సువర్ణ. అటవీ సంరక్షణ ప్రధాన అధికారిగా డాక్టర్ సువర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు PCCF గా ఉన్న RM డోబ్రియాల్ బుధవారం రిటైర్ అయ్యారు. ఆ ప్లేస్ లో ఈమె సువర్ణ వీళ్ళైతే నియమించడం జరిగింది.
తెలంగాణ అటవీ శాఖలో PCCF బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సువర్ణ. గతంలో ఆర్ శోభ PCCF గా 2019లో బాధ్యతలు చేపట్టింది. ఈమె రెండవ వ్యక్తి. 3 రాష్ట్రాలు ప్రధాని పర్యటన. ఇక్కడ అంటే మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే మహారాష్ట్రలోని ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2020 అంటే వేవ్స్ ను గురువారం ప్రధాని ప్రారంభిస్తారు. నెక్స్ట్ కేరళ రాజధాని నగరం తిరువనంతపురం సమీపంలో 8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన విరింజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ శుక్రవారం మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. నెక్స్ట్ జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా అలోక్ జోషి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న వేళ జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. బోర్డు చైర్మన్ గా భారత నిఘా విభాగం రా మాజీ అధిపతి అలోక్ జోషిని నియమించింది. ఆయుర్వేదంలోనూ AI ఆవిష్కరణలు. ఆరోగ్యంగా జీవించేందుకు మనసును, దేహాన్ని సమన్వయపరిచే సమగ్ర జీవన విధానాన్ని ఆయుర్వేదం బోధిస్తుంది. ఇందులో మనసు, దేహం, పరిసరాల మధ్య సమతుల్యత సాధించి సహజ రీతిలో స్వచ్ఛత చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేద విజ్ఞానానికి కృత్రిమ మీద AI సాంకేతికను జోడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సారథితో రవాణా సేవలు మరింత సులభం. సారథి పోర్టల్ అందుబాటులోకి రావడంతో రవాణా శాఖ సేవలు మరింత పారదర్శకం, సులభతరం కానున్నాయని ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమలగిరిలోని సికింద్రాబాద్ RTO కార్యాలయంలో ప్రయోగాత్మక సేవలు అందించేందుకు సారథి పోర్టల్ ను బుధవారం ప్రారంభించారు. నెక్స్ట్ ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.